హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా మిరియాల రసం ఎలా చేయాలో చూద్దామండి. పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎప్పుడైనా జలుబైనప్పుడు గొంతు కొంచెం రిలీఫ్గా అవ్వడం కోసం ఈ విధంగా రసం చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తినండి. చాలా రిలీఫ్గా ఉంటుంది. అలాగే చిన్నపిల్లలకు కూడా అప్పుడప్పుడు ఈ విధంగా మిరియాల రసం చేసి పెట్టడం వలన కఫం కూడా చేయకుండా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. అయితే ఈ టేస్టీ రసం ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా దానికోసం కొద్దిగా చింతపండు, అలాగే ఒక 3 మీడియం సైజ్ టొమాటోల్ని జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న రోల్లోకి కొద్దిగా మిరియాలు, పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకొని ఇవన్నీ చక్కగా దంచుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ దంచుకొని వేసుకోవడం వలన రసం ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. మిక్సీలో మాత్రం వేయకండి. చక్కగా ఈ విధంగా కొంచెం కోర్సుగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, కొన్ని ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగువ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న మిరియాలు, వెల్లుల్లిని కూడా వేసుకొని ఇవి కూడా కాస్త వేయించుకోవాలి. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. చూసారు కదండి, పోపు ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనం ముందుగా రసం తీసి పెట్టుకున్న చింతపండు, టొమాటో రసాన్ని ఈ పోపులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రసాన్ని ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని మరిగించుకోవాలి. దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. రసం ఈ విధంగా ఒక మరుగు వచ్చినప్పుడు 1 స్పూను రసం పౌడరు, అలాగే పులుపుని అడ్జస్ట్ చేయడం కోసం కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రసాన్ని సిమ్లో ఒక 10 మినిట్స్ మరిగించుకోవాలి. రసం ఎంత టైం మరిగితే మనకి రుచి అంత బాగా వస్తుందండి. కాబట్టి తప్పకుండా ఒక 10 నిమిషాలు మరిగించుకోండి. చూసారు కదండి, 10 నిమిషాలు మరిగేలోగా రసం క్వాంటిటీ కూడా తగ్గుతుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొక 2 నిమిషాలు మరిగించుకోండి. దానివలన కొత్తిమీర ఫ్లేవర్ కూడా చక్కగా రసంలోకి దిగుతుంది. ఈ విధంగా మరొక 2 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి రైస్లోకి మిరియాల రసాన్ని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మిరియాల రసం రెడీ. మీరు కూడా ఎప్పుడైనా సరే ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.